ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే మరి ఈరోజు మనము ఉదయకాల సమయంలో లేవగానే వాగ్దానాన్ని చదువుకుని మరి వాగ్దానాన్ని విని ప్రార్థించి ఆయనతో మాట్లాడి మన దినాన్ని మనం ప్రారంభించగలిగితే మనం ఎంతో ధన్యులము. ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో మరి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడండి. ఆయన, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. యెహోవా మనము చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామండి? మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను ఆశ్రయిస్తూ మరి మనుషుల మీద ఆధారపడుతూ, నాకు సహాయం కావాలి, నాకు సహాయం చేయండి, నాకు ఈ శ్రమ వచ్చింది అని మనం మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం. కానీ యెహోవా చెప్తున్నాడు, మీరు నన్ను ఆశ్రయించండి, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మరి ఇశ్రాయేలీలు యెహోవా మీద ఆధారపడ్డారండి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వారిని రక్షించిన దేవుడు, వారి ఆపదల్లో నుండి, శ్రమల్లో నుంచి ఎన్నో విధాలుగా కాపాడిన దేవుడు. ఆయన వారిని గొప్ప జనాంగముగా చేశాడు. ఇశ్రాయేలుగా ఆశీర్వదించి ఇశ్రాయేలీలను అనుక్షణము కాపాడుకుంటూ వచ్చిన దేవుడు నిన్ను కాపాడా? ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఎన్ని శ్రమలున్నా, బాధలున్నా, చాలామంది అప్పుల బాధలకు జడిసి సూసైడ్ చేసుకోవటం, చనిపోవటం, ఎన్నో విధాలుగా చనిపోవటం, ఈ బాధలు నేను భరించలేను, వారికి ఓపిక సహనము తక్కువైపోయి వారు చనిపోవటానికి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి కూడా వారు ఆలోచించుంటే, మనము దేవుని మీద ఆధారపడదాం, ఆయన సెలవిచ్చినట్లుగా ఆయన మీద ఆధారపడి బ్రతుకుతాము, ఆయనను ఆశ్రయిద్దాము అని ఆలోచన ఎవరికి ఉండదు. మనం అలాగా ఆలోచించగలిగి దేవుని మీద మనం ఆధారపడి బ్రతికినట్లయితే, ఆయనను మనం ఆశ్రయించితే, ఆయన త్రోవలయందు మనం నడవగలిగితే దేవుడు మనకు అనేకమైన కీడులను తప్పించి కీడును ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంతో కలిసి ప్రార్థించు, యెహోవాని ఆశ్రయించు. ఇప్పటి వరకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడవకపోతే, ఒకవేళ లోకాన్ని ఆశ్రయిస్తున్నావేమో, లోకం మీద ఆధారపడుతున్నావేమో, నా బంధువులు, నా తోబుట్టువులు, నా స్నేహితులు ఉన్నారని ఆశతో బ్రతుకుతున్నావేమో, కానీ వారెవ్వరూ నీకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేయరు. ఎందుకనంటే మనము వాగ్దానం ఇచ్చి తప్పని దేవుడు గనక, ఈ నిజమైన దేవుడు గనక మనము ఆయనను ఆశ్రయిస్తే, మనము లోకం మీద ఆశపడకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన అడుగు జాడల్లో నడిస్తే తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. అట్టి ఆశీర్వాదాలు నీ కుటుంబంలో కావాలి అనుకుంటే ఉదయకాల సమయంలో యెహోవా ఆశ్రయంగా నడువు, యెహోవా మార్గముగా నడువు, యెహోవాను ఆశ్రయించు, మేలులను నీవు పొందుకోగలుగుతావు. మరి కీర్తన గ్రంథము 118వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. ఆయన యందు మనం నడవాలి, ఆయన త్రోవలయందు నడవాలి గనుక, ఆయన వాగ్దానం చేసి మాట తప్పని దేవుడు గనక ఆ వాగ్దానాన్ని ఈ దినాన నీ పట్ల నెరవేర్చనై ఉన్నాడు. మరి ఆ వాగ్దానం నీ బ్రతుకులో నెరవేరాలి అంటే, నువ్వు బ్రతుకుండాలి అంటే, నీ శ్రమలు అన్నీ విడిచిపెట్టి, నీ పాప మార్గాలను విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి రా. దేవుని ఆశ్రయించిన ఎడల నీవు బ్రతుకుదురు. మీరు ఖచ్చితంగా దేవునిలో బ్రతకాలి అంటే పాపంలో చనిపోవాలి. పాపంలో చనిపోయి మనం క్రీస్తులో బ్రతకగలిగితే, జన్మించగలిగితే మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ఉదయకాల సమయంలో మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? దేవుని మహిమను పొందుకోవటానికి, ఆయనలో బ్రతకటానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక ఉదయకాల సమయంలో ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభా. యోగ్యత లేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, అయా ఈ దినాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది చూడలేకపోయారు ప్రభా. నన్ను మమ్ములను సజీవులుగా ఉంచి నాయన, నీ వాగ్దానాన్ని చదవటానికి, కొద్ది మాటలు వినటానికి నీవు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు బాబు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో పాపములో చనిపోయి క్రీస్తులో మేము బ్రతకటానికి, నిన్ను ఆశ్రయించడానికి మాకు సహాయం చేసి నీ పరలోక రాజ్యాన్ని మేము పొందుకునే వారంగా చేయమని
అయ్యా నీ రాజ్యానికి ప్రభు మేము వెళ్ళే మార్గాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ వాగ్దానమందు నీ మార్గమందు మేము నడవగలిగే శక్తిని మాకు దయచేయండి. అయా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాను ప్రభా. మా శత్రువుల ప్రక్కన నాయన నువ్వు వ్యాజ్యమాడేవాడవు. అయా సహాయం చేయండి నాయన. ఈ లోకంలో మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేరు ప్రభా. నైనా బంధువులు స్నేహితులు ఆపద వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టుతారు, కానీ నీవు చేయి విడవని దేవుడవు. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎవరు చనిపోన్న ఆలోచన ఎవరిలోనికి రాలేకుండా నీ యందు బ్రతకాలనే ఆశను కలిగించమని అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాను. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదాలు మేలులు పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.